military, science fiction, action and unstoppable warriors and universal soldiers. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మూవీలో హైటెక్ వారియర్స్ అండ్ డెడ్లీ మిషన్స్, ఫ్యూచరిస్టిక్ యాక్షన్ ఉంది. మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. నమస్తే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. నేను మీ రాజారావు. ఈరోజు మనం ఒక మంచి యూనివర్సల్ సోల్జర్ సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్తో వచ్చిన సినిమా అయితే చూడబోతున్నాం. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తెలుగు ఆడియన్స్కి ఇంప్రెస్ చేయగలిగిందా? లెట్స్ ఫైండ్ అవుట్. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఒక మంచి మిలిటరీ ఎక్స్పెరిమెంట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్టోరీ. వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ సోల్జర్స్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. ఫాస్టర్, స్ట్రాంగర్ అండ్ అన్డిస్ట్రాక్టబుల్, అంటే ఎవరు నాశనం చేయలేని ఒక సూపర్ సోల్జర్స్ని క్రియేట్ చేస్తారన్నమాట. అక్కడ వరకు బాగుంటుంది. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ సోల్జర్స్ ఎప్పుడైతే తిరిగి క్వశ్చన్ చేస్తాయో, మిషన్సా లేకపోతే ఇది ఒక డెడ్లీ మిషనా, అసలు సోల్జర్సా, అసలు ఏం జరుగుతుంది, మనుషులేనా అన్నట్టుగా అది ఒక మంచి ఇంటెన్సివ్ కాన్సెప్ట్తో చాలా బాగా తీసుకెళ్లారనమాట లిటరల్లీ. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ ఏంటంటే, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్, అంటే గన్ ఫైట్స్, ఎక్స్ప్లోషన్స్, ఫ్యూచరిస్టిక్ మిలిటరీ యాక్షన్ సీక్వెన్స్లు, బ్యాటిల్స్, సినిమాటిక్ విజువల్స్, విఎఫ్ఎక్స్, సైంటిఫిక్ ఫిక్షన్ లవర్స్కి మంచి ట్రీట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సూపర్ సోల్జర్ వర్సెస్ ఐడెంటిటీ హ్యూమన్స్, ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ. ఇంక ఈ సినిమా నెగిటివ్స్ ఏంటంటే, ప్రిటెక్టబుల్ సీన్స్, కొన్ని రెగ్యులర్ మిలిటరీ యాక్షన్ సీక్వెన్స్లో ఫైట్లు కొంచెం రెగ్యులర్గా అనిపించవచ్చు. ఇంకా ప్రిటెక్టబుల్ సీన్స్, క్యారెక్టర్స్కి కొంచెం డెప్త్ కొంచెం తక్కువగానే ఉంటుంది. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్ లిటరల్లీ చాలా బాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఫైనల్ వరకు ఏంటంటే, ఓవరాల్గా యూనివర్సల్ సోల్జర్స్ ఒక మంచి సాలిడ్ సైంటిఫిక్ ఫిక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. పాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పక్కాగా నచ్చుతుంది, మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. విజువల్స్, విఎఫ్ఎక్స్ మంచి ట్రీట్ అయితే ఇస్తున్నాయి అనమాట. మంచి ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. కొంచెం డెప్త్ తక్కువైనా కూడా యాక్షన్ సీక్వెన్స్తో మంచి ఎంటర్టైన్ అయితే అవుతారు. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మీ రేటింగ్, మీ రివ్యూ తప్పకుండా ఇవ్వండి. నాకైతే ఒక ఎబో యావరేజ్ అనిపించింది. మరీ అంత అయితే లేదు, ఓకే పర్లేదు, బాగుంది, వన్ టైం వాచ్ చేయొచ్చు అనిపించింది. ఇంకా మీ రివ్యూ, మీ రేటింగ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.